హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. పాలకూర అండి ఉప్పు వేసి ఒక అరగంట నీళ్ళలో నానబెట్టి తీసుకొని కడుక్కోవాలండి. అప్పుడు చక్కగా మనకి దానిలో ఉన్న మట్టంతా పోతుంది. ఒక గిన్నె తీసుకొని బియ్యం పిండి ఒక కప్పు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది కూడా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయల కారం సరిపోతే సరిపోతుందండి. కాదు పచ్చిమిరపకాయ కారం వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి కారంతోనే మొత్తం కలిపేసుకుంటున్నాను. నిదానంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఇలా మనకి ఉండ తీసుకోవడానికి చూడండి ఎలా ఉండలాగా వస్తుందో ఇలా చేసుకోవడానికి సరిపడా మనం చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. గసగసాలు ఒక ప్లేట్లో పోసుకొని మనం చేసుకున్న ఉండని అక్కడ పెట్టి గట్టిగా ఒత్తామనుకోండి చక్కగా అప్పచ్చులాగా వస్తుంది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అండి. రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్ చేసుకోవచ్చు. నేను రౌండే చేస్తున్నాను. అలాగే గసగసాలు రెండో వైపు కూడా అంటేలాగా చక్కగా నిదానంగా మొత్తం సరి చేసుకుంటున్నాను. అలాగే ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని బ్రష్తో నూనె అంతా కూడా చక్కగా మొత్తం పూసుకుంటున్నాను. అలాగే మనం చేసి పెట్టుకున్న దీన్ని ఇప్పుడు దీనిలో వేసి మనం కాల్చుతున్నాను. మూత పెట్టాలండి, మెత్తగా మగ్గాలి. ఎందుకంటే అన్నీ మనం పచ్చియే వేసాము, ఏవి కాల్చినవి కాదు, పచ్చియే వేసాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తిప్పుకోవాలండి. మనం దీనిలో పాలకూర వేసాం కదా, పాలకూర కంటి చూపుని మెరుగుపరుస్తుంది, ఎముకలు పటిష్టంగా చేస్తుందండి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందండి. రెండో వైపు కూడా తిప్పి పెట్టుకోవాలి. చూడండి గసగసాలు కాలి ఎంత బాగున్నాయో, కలర్ ఇలా రావాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా ఎలా వచ్చిందో చూద్దామా అండి. రెడీ అయిపోయిందండి మన పాలకూర తపలా చెక్కలు గసగసాలతో. ఎలా ఉందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ వంట తయారు చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.